తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. కాళ్ల మండలం కలవపూడి హైస్కూల్లో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ డే సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సమకూర్చిన వసతులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. రాష్ట్రంలో 100% తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 13,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం అందించిందని అన్నారు. పాఠశాలకు దాతలు అందిస్తున్న సహకారంతో ఉపాధ్యాయులు విద్యార్థులు చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలోని అత్యధిక ఉద్యోగాలు కల్పించే విధంగా రాజధాని ప్రాంతంతో పాటు ప్రముఖ పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంతెన పెదనరసింహరాజు, మంతెన చినరసింహరాజు, ప్రత్యేక అధికారి ఇందిరా ప్రియదర్శిని, ప్రధానోపాధ్యాయుడు పివి సత్యనారాయణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 2003 సంవత్సరంలో ఎంతో మంది దాతల సహకారంతో ఆ రోజు స్థలదాతలుగా గాని ఆర్థికంగా దాతలు గాని అందరూ కూడా సహకరించడం జరిగింది. ఆ రోజు వేట్కూరి వెంకట సుబ్బరాజు గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా, అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా గ్రామంలో ఉన్న అందరూ కూడా ఒక ఆర్థిక సహాయాన్ని అందిస్తే ఈ స్కూల్ ఏర్పాటు అవడం జరిగింది. ఆ రోజు ఏంటంటే మనకి ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు సుమారుగా ఏలూరుపాడు హై స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఒక హై స్కూల్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక దృఢ సంకల్పంతో గ్రామస్తులందరూ కూడా ఆ రోజు సహాయ సహకారాలతోటి ఈరోజు స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే మనం స్టేట్ లో ఫస్ట్ మోడల్ స్కూల్ గా 2014-19 సంవత్సరంలో మన కలవపూడి స్కూల్ ఎంపిక చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో మారుమూల గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ఒక మోడల్ స్కూల్ సెలెక్ట్ అయిందంటే కారణం ఆ రోజున ఇక్కడ ఉన్నటువంటి వసతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యలో అభ్యసించేటువంటి పిల్లల గురించి కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మోడల్ స్కూల్ గా చేయడం జరిగింది. మోడల్ స్కూల్ అంటే జిల్లాకు ఒకటి ఇచ్చారు. అప్పుడు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత 13 జిల్లాల్లో 13 స్కూల్స్, 13 స్కూల్స్ లో కూడా ఫస్ట్ స్కూల్ కలవపూడి స్కూల్ సెలెక్ట్ అయింది. దీనికి ముఖ్యంగా ఇక్కడ నుండి గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలతోటి చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం ఒక పక్కన ఎన్డీఏ కూటమిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కానీ, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరూ కూడా స్కూల్స్ డెవలప్మెంట్ మీద ఎంతో దృష్టి సారించడం జరిగింది. చూస్తున్నాం మనం గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకుంటానికి 13,000 రూపాయలు ఇచ్చేవారు, ఇంట్లో ఒక పిల్లవారికి ఇచ్చేవారు. కానీ ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చూడండి, మీరు అందరూ కూడా 2 పిల్లలు ఉంటే 26,000, 3 పిల్లలు ఉంటే 39,000, 4 పిల్లలు ఉంటే 52,000 రూపాయలు. అట్లా ఎంతమంది మనకి కొన్ని గ్రామాల్లో 6-8 పిల్లలు కూడా ఉన్నారు. పాపం వెనకబడుతున్నటువంటి ఎస్టీ ఎస్సీలకి సంబంధించి కొన్ని గ్రామాల్లో 6-8 పిల్లలు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. అట్లాంటి వారికి అందరికీ కూడా విద్యని అభ్యసించడానికి పెద్దపీట ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు పిల్లలు మీరు చూడాలి, మీరు 2003లో స్కూల్ స్టార్ట్ అయితే 2009లో అనుకోండి ఫస్ట్ 10th క్లాస్ బ్యాచ్ చెల్లింది. ఈరోజు అందులో చెల్లిన కొంతమంది విద్యార్థులు మంత్లీ 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు శాలరీ కూడా డ్రా చేస్తా ఉన్నారు. అది కూడా వెనకబడినటువంటి తరగతులు బీసీలు కుటుంబీకుల్లో కూడా చాలా మంది ఉన్నారు. అంటే విద్య ఎంత అవసరమో మీకు తెలుసు అందరికీ కూడా. ఆ విద్య మీద ప్రభుత్వం కూడా అంత దృష్టి సారిస్తా ఉంది. ముఖ్యంగా మీరందరూ కూడా ఏదంటే ప్రభుత్వం వసతులు ఇస్తుంది, ప్రభుత్వం అన్ని రకాలుగా అవకాశాలు ఇస్తా ఉంటది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది పిల్లలు, వారి తల్లిదండ్రులు. ఈరోజు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు గతంలో 80% మాత్రమే అమ్మఒడి, అప్పుడు ఉన్నటువంటి పేరు అమ్మఒడి ద్వారా వచ్చింది. ఈరోజు తల్లికి వందనం 100కి 100% రావడం జరిగింది. ఈ గ్రామంలో సుమారుగా 500 మంది పైన అర్హులుంటే 500 మందికి వచ్చింది. మన స్కూల్లో 300 మంది ఉంటే 300 మందికి వచ్చింది. మీకు ఈరోజు ఒక స్టూడెంట్ కి గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది? సంవత్సరానికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ఒక స్టూడెంట్ కి. ఇక్కడ 18 మంది టీచర్స్ ఉన్నారు, ఉండవలసిన 16 మంది దాకా ఉండాలి. కానీ 8 మంది ఉన్నారు. 8 మంది శాలరీస్ కానీ మీ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ చూస్తే అంత చేస్తా ఉంది. ఒక పక్క మీరు అందరూ చదువుకుని ఉద్యోగాన్ని వస్తేనే కానీ ఈ రాష్ట్రం కానీ మన గ్రామం కానీ డెవలప్ అవ్వదు. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడి
అంటే 100కి 100 మంది ఉద్యోగాలు వస్తాయని నేను చెప్పలేను. ఒక పక్కన 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మంచి కంపెనీస్ ఎన్నో, ఈరోజు టాటా కానీ, ఇట్లా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఏఆర్ మెటల్ కానీ, అదేవిధంగా బీపీసీఎల్ కానీ, రిలయన్స్ కానీ, అట్లాగా అన్ని కూడా సోలార్ ప్రాజెక్ట్స్ కానీ, ఇట్లాగా అన్ని ఎన్నో కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. పక్కన నేను గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాను ఇక్కడ ఈ నియోజకవర్గానికి. అదేవిధంగా ఈ గ్రామం నుంచి వెళ్ళాను. నాకు ఎంతో ఇష్టం ఈ గ్రామం అంటే. ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు ఏలూరుపాడ హై స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. దారులు ఉండేవి కాదు, రహదారులు ఏమి ఉండేవి కాదు. ఈరోజు సెల్ ఫోన్, నెట్వర్క్, టెక్నాలజీ అన్ని వచ్చినాయి. మోటార్ సైకిల్, కార్లు, అట్లాగే విమానాలు రాలేదు, అన్ని వచ్చినాయి. మనం చూస్తే రైల్వే ఉండాల. కానీ ఎన్ని అవకాశాలు గ్రామానికి ఉన్నాయి. ఈరోజు ఈ అవకాశాలని వినియోగించుకోవడానికి పిల్లలు మీరందరూ సంసిద్ధంగా ఉన్నారు. దాంతో పాటు పేరెంట్స్ కూడా దృష్టి పెట్టారు. భీమవరం పట్టణం 37వ వార్డు టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో యాదవుల వారి వీధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తున్నామని, అర్హులైన లబ్దిదారులకు నివాస స్థలాలు, గృహాలను మంజూరు చేస్తూ అర్హులకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఏడాది పాలనపై అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి వస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, మెరగాని నారాయణమ్మ, క్లస్టర్ కన్వీనర్ పొత్తూరి బాపిరాజు, గౌడ, రజక కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉపులూరి చంద్రశేఖర్, వార్డు కమిటీ నాయకులు కోరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణస్వామి, పీవీటీ, ములుగుర్తి శ్రీనివాస్, తుమ్మిడి సుబ్బారావు, అడవికాను రాంబాబు, ములుగుర్తి శివాని, వీరవల్లి భార్గవ్, ఎండీ నౌషాద్, ఎండీ షాబు తదితర నాయకులు, వార్డు కమిటీల అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. మనం వెళ్తున్నప్పుడు యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకుని మేడం గారి ప్రోగ్రామ్కి ముందే మనం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా పనిచేయాలి. కేవలం ఏంటంటే బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అయితే ఆ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక చేతుల మీద కానీ ఈ కార్యక్రమం జరగాలని చెప్పి మన పార్టీ ఆదేశాలు ఇస్తాం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున మరి మన ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. 37, 38, 39 ఈ వార్డులో 34, అలాగే ఏదైతే 17 బూతులకి సంబంధించి ఇక్కడ మన బాపిరాజు గారు, ఉప్లూరు చంద్రశేఖర్ గారు కష్టంలో మరి ప్రతిదీ కూడా మీకు యాప్ల ద్వారా అవగాహన తెలియపరిచే విధంగా మరి యూత్ అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. టెక్నికల్ గా ప్రతి ఒక్కరు కూడా బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా భాగస్వాములు అయ్యి అది చాలా ఈజీగా, ఇంతకు ముందు ఉన్నదానికంటే కొద్దిగా ఈజీగానే ఉంది యాప్. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, ఇందులో డౌట్ పడాలి. కాకపోతే ఏంటంటే 1-2 సార్లు మీరు తెలుసుకోండి. సమస్యను మట్టికి స్వల్పంగా అందరినీ అడిగి ప్రతి సమస్యని కూడా తెలియపరిచే విధంగా మట్టికి మనం కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పరిపాలన ఏర్పడి సంవత్సరమైన కాలంగా ఆయన చేసిన సంక్షేమాలు సూపర్ శిక్షనే కాదు, ఇంకా ఎన్నో అమలు జరుపుతూ జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలే ఎదురెళ్తుంటే చెప్తున్నారు పరిపాలన చాలా బాగుందండి, నిజంగా చెప్పాలంటే మేము చాలా సంతోషంగా ఉన్నామని. అయితే ఆ పుషింగ్ తో మనం ఇంకా ముందుకి వెళ్లే విధంగా మనం అందరం పనిచేస్తే నిజంగా చెప్పాలంటే ఈ రోజున మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాన్ని చూసుకుని మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకున్న సమయాలు ఏర్పడుతున్నాయి. అలాగే మరి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక నాయకత్వంలో ఏదైతే మన భీమవరం పట్టణంలో మనకు 6 కష్టాలు ఉన్నాయి, 6 కష్టాల్లో కూడా పని స్టార్ట్ జరుగుతుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రతి కష్టంలో కూడా వర్క్ జరుగుతుంది. అందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా యాక్టివిటీ అయ్యి అందరూ కూడా 2వ తారీఖు నుంచి కూడా ఫీల్డ్ లో దిగారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఫీల్డ్ లో దించి వర్క్ చేయడం కోసం పార్టీ కేడర్ అందరూ ఇందులో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అయితే ఆశ్చర్యపోతున్నాం, సంవత్సరం కాలంలో ఇటువంటి మనం ఏదైతే ఎలక్షన్ కు ముందు మనం హామీలు ఇచ్చామో సూపర్ 6లని
అన్ని సంవత్సర కాలంలోనే అమలు జరిపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏం హామీలు ఇచ్చారు అన్నీ కూడా. ఇంకా ఒక బస్సు తోటి ఉందండి, అది కూడా దీపావళికి దసరా నుంచి అది కూడా ఇచ్చేస్తున్నారు, నుంచి అది కూడా ఇస్తున్నాం. ఇలాగే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా అంటే మేము దిగువ స్థాయి ప్రజల దగ్గరికి వెళ్తాంటే ఎంతో ఆనందంగా వెళ్ళు. అలా మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని మాకు అన్నీ అందుతున్నాయి. పెన్షన్ 4,000 వస్తుంది, అలాగే గ్యాస్ బండ్లకు డబ్బులు పడ్డాయండి ఫ్రీ బండకి, అలాగే మాకు తల్లి దీవెన కూడా పడింది. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు మేము. ఇంత చక్కగా అమలు జరిపిన ప్రభుత్వాన్ని ఇదే చూస్తున్నాం. మేము చాలా సుఖపడుతున్నాం అని చాలా ఆనందంగా చూస్తున్నారు. ప్రతి బూత్లోనూ ప్రతిరోజు 40 మందిని కలిసి వారి యొక్క వివరాలను మైటీడీపీ మనకి ప్రత్యేక యాప్ మనకి ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్ నందు నమోదు చేసి వాళ్ళకి కరపత్రం ఇచ్చి ప్రభుత్వం యొక్క పనితీరు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు సమస్యలు తెలుసుకుని మనం ఇది పార్టీకి తెలియజేయడం కోసమే సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి 2 టౌన్లో ఉన్నటువంటి 17 ఈ 8వ క్లస్టర్లో ఉన్నటువంటి 17 బూతుల్లో ఇంచుమించు సుమారు 19,000 మంది ఓటర్లు ఉన్నారు. మన 19,000 మంది ఓటర్లు 15,000 మంది ఓటర్లను మనం కలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలోని కుటుంబ యజమాని కానీ కుటుంబంలోని వ్యక్తి కానీ వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుని మన పార్టీ సుపరిపాలన తొలడుగు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసి పార్టీకి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. భీమవరం మెంటేవారితోటలోని వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు విద్యార్థుల తల్లిదండ్రులతో మెగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సుధా విచ్చేసి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల విద్యతో పాటు ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించాలని, వారికి పౌష్టికాహారాన్ని ఎక్కువగా అందించాలని అన్నారు. భీమవరం మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎండి అహ్మదునిసా తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మహిళలకు అనేక చట్టాలు వచ్చాయని, శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ ఏర్పడుతుందని పిలుపునిచ్చారు. స్కూల్ చైర్మన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ స్కూల్లోని విద్యతో పాటు పిల్లలకు తల్లిదండ్రులు నైతిక విలువలు నేర్పించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్స్ అల్లు వనజాక్షి, డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, ప్రిన్సిపల్ టి వాణి, వైస్ ప్రిన్సిపల్ భాగ్యశ్రీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన పిల్లల్ని మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఇందాక డాక్టర్ మేడం చెప్పారు, పిల్లల్ని తల్లిదండ్రులు తల్లి ఆ ఫోన్ తీసుకోవడం ఎవరు మాత్రం అట్లా కాదు. మన దగ్గర ఉన్నటువంటి మన వాల్యూ వస్తువులు ఎక్కడ ఉన్నట్టే మన పిల్లలే. మన పిల్లలకి ఏదైనా అనంతరం జరగక ముందు వాళ్ళని మనం దగ్గర చేసి ప్రేమగా మాట్లాడితే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం వాళ్ళు షేర్ చేస్తారు. అంతే కదమ్మా. ముందు మీ ఇంట్లో ఉన్న వస్తువులు పండాలే కాదు మీకు ఇంపార్టెంట్. మీ పిల్లలు వాళ్ళే మీకు ఈ సంబంధంలో ముఖ్యమైన వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి ఆ ఏజ్ లో వాళ్ళకి చిన్నపిల్లలకి డిగ్రీ స్టూడెంట్స్ కూడా చాలా మంది తల్లిదండ్రులకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడి సెల్ ఫోన్స్ లో వాళ్ళు తెలియక వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి కాలేజ్ పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కాదు. మన అనుకుంటారు చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాదు. ఇప్పుడు చదువుతున్న పిల్లలు కూడా ఈ సెల్ ఫోన్ మీద పాపం వాళ్ళు తెలియక కొన్ని లింక్స్ ఓపెన్ చేసి వాళ్ళ అమౌంట్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ సెల్ ఫోన్ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫోటోస్ పెట్టి పాపం వాళ్ళు మార్కెటింగ్ చేసి వాళ్ళు తలపెట్టిన మెగా పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మన వండర్ స్కూల్లో జరుపుకుంటున్నాం. అంటే
మన పిల్లలు తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి అనే తెలుగు కోసం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి రాష్ట్రమంతటా చేస్తున్నారు. అలాగే గవర్నమెంట్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన పిల్లలకి ఎటువంటి ముగ్గురుంటే ముగ్గురు ప్రతి ఒక్కరికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లి వివాహం కార్యక్రమంలో అందరికీ ఇవ్వడం జరిగింది. అది ప్రత్యేకంగా మన వడలి స్కూల్లో 97% తల్లిదండ్రులు దాని పిల్లల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల 10 మంది పిల్లలు ఉండడం వల్ల 10 మంది షేర్ చేసుకునేవారు. ఇప్పుడు అది ఒక్కరే తినేస్తున్నారు అంట, అందువల్ల ఒబేసిటీ వచ్చేస్తుంది. పొద్దున్నే లేవగానే వాడికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వండి, తర్వాత ఇంకా పాలు అవి ఏమి ఇవ్వద్దు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మగవాడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసేది వేడి అన్నం కూడా తినేసి, ఎందుకంటే పొద్దున్న హెవీగా తీసుకోవాలి. ఎందుకు చదివితే స్కూల్లో చదువుకోవడానికి బ్రేక్ దొరుకుతుంది, పనిచేసేవాడి శరీరానికి కూడా గ్లూకోజ్ అవసరం. పొద్దున్నే కావాల్సిన హెవీగా తినండి, మధ్యాహ్నం లైట్గా తీసుకోండి. అంటే అనుకూల పోషణ అంటారు. మధ్యాహ్నం టిఫిన్ పెట్టండి. మధ్యాహ్నం టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా, లేకపోతే అలా మార్చండి బాక్స్. అంటే ఇవన్నీ చాలా డీటెయిల్గా ఎందుకు చెప్తానంటే చాలా మంది మదర్స్ కూర్చున్నారు కాబట్టి, నా దగ్గర చాలా మంది ఇష్టపడి వాళ్ళు వస్తారు కాబట్టి నేను చాలా మందికి తల్లి వందనాలు పెట్టారు కదండి, దానివల్ల ప్రభుత్వానికి ఏమి లాభం, మీకేమి లాభం అని మీరు అనుకోవచ్చు. అంటే మన డబ్బులని కాదు, మన రాష్ట్రానికి అక్షర జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉన్నది. అక్షరాస్యత పెంచాలి మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఎంప్లాయ్మెంట్ పెంచాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా నిలబడాలి. ప్రతి స్టూడెంట్ని కూడా స్కూల్కి పంపాలి అనే ఒక సదుద్దేశంతో మన ప్రభుత్వం ఇది కేటాయించింది మనీ అని. ప్రతి పేరెంట్ని ప్రతి తల్లికి కూడా తల్లికి నియమాలను వాడాలి. దానికోసం promote our Kallikwanam and the importance of the Kallikwanam scheme by the government. And second point was the interaction between the school management and school teachers and the parents, because the students' life is depends upon not only just the teachers or not only just the parents. So both should participate in their successful life. If in one place, like school, they are good, but in the house, they are bad, means their future will be destroyed. If in the school they are bad and in the house they are good, means then also future will be destroyed. When the both types are in very good condition, they are also. Government has implemented solution of mother, Talliki Vandanam. Actually, this is a great scheme because those who have stopped their education for the purpose of financial problem, they give chance to continue their education. This is very wonderful and grateful scheme for mothers. Actually, mothers gift of God to every family. God ప్రతి చోట తన ఉనికి చాటుకోలేడు కాబట్టి మదర్ ని తన రిప్రజెంటేషన్ గా ఫ్యామిలీ పంపిస్తారు. యాక్చువల్లీ ఈరోజు ఇదేంటి కూడా పేరెంట్స్ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అంతేగాని స్వలాభాల కోసమో సొంత ఉపయోగాల కోసం వాడుకోవడం కాదు. నేను ఆ అమౌంట్ దేనికోసం వేసాము, పిల్లల కోసం వేసాము. ఆ పిల్లలకి మాత్రమే అది చదువు పరంగా వాళ్ళకి కావాల్సిన వాటికి ఉపయోగించమని చెప్పి ఈ రోజు అవేర్నెస్ అనేది మీకు ఇవ్వమని చెప్పడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అలాగే ఇందులో తల్లిదండ్రులు అనే వాళ్ళు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. మీరు ఎక్కువ టైం మీరు ఏదో పనులు చేసుకుంటారు, ఆడేదో చేసుకుంటున్నారు కదా, ఇలాంటివి కాకుండా
మీరు పిల్లలతో ఎక్కువ సమయం కేటాయించి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈ వయసు నుంచి వాళ్ళ ఆలోచనలు మనం కంట్రోల్ చేయగలిగితే రేపొద్దున ఈ రోజు ఇక్కడ 3 శాఖలు ఉన్నాయండి. ఒకటి పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి ఉమెన్ వింగ్ ఎండి అహ్మద్ మునీషా మేడం, అలాగే వైద్య శాఖ నుంచి వచ్చినటువంటి సుధారాణి మేడం, అలాగే నేను న్యాయ శాఖ అండి అడ్వకేట్ ని. ఇలా 3 శాఖల నుంచి ఈ రోజు ఆడవాళ్ళకి మీకు ఉన్నా అంటే భీమవరం పట్టణం గరగపర్రు రోడ్లోని విజయలక్ష్మి థియేటర్ వద్ద నుండి బైపాస్ రోడ్డు బీబీ రాజు విగ్రహం వరకు డ్రైనేజీపై ఆక్రమణలు తొలగించి పూడికతీత పనులను గురువారం ప్రారంభించారు. డ్రైనేజీ శాఖ డీఈఈ రుద్ర నరసింహ అప్పన్న ద్వారా ఏఈ ప్రకాష్, తారకరామ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పళ్ల యేసుబాబు, నీటి సంఘం ఉపాధ్యక్షులు ఆంజనేయరాజు, సభ్యులు శ్రీనివాసరావు, చౌదరి, సూర్యనారాయణరాజు, ఆర్ రవికుమార్, ఏ రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ 2022-2023 సంవత్సరానికి ఉత్తమ జిల్లా అవార్డు అందుకోవడం మన జిల్లాకే గర్వకారణమని సంస్కార భారతి కార్యదర్శి చెరుకువాడ రంగసాయి శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అనురాధ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ ఎం శివరామభద్రిరాజును గురువారం రాయలంలోని రెడ్ క్రాస్ భవనంలో అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పునర్వ్యవస్థీకరణ తరువాత మొదటి సంవత్సరంలోనే ఈ గౌరవాన్ని అందుకోవడం విశేషమని అన్నారు. ఈ ఏడాది మేలో మానవతా సేవల్లో విశిష్ట పాత్ర పోషించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరానికి కూడా గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారని అన్నారు. అవార్డు అందుకున్న శివరామభద్రిరాజు మాట్లాడుతూ సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా సేవలను కొనసాగించేందుకు మరింత బాధ్యతను కల్పిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మావుళ్లు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మల్లేశ్వరరావు, గోపిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెడ్ క్రాస్ 2022లో భీమవరం ప్రధాన కేంద్రంగా స్థాపించినప్పటి నుంచి కూడా అప్పటి కలెక్టర్ పి ప్రశాంతి ఐఏఎస్ గారు, ఇప్పుడు కలెక్టర్ శ్రీమతి సి నాగరాయణ ఐఏఎస్ గారు ఆధ్వర్యంలో జిల్లాలో ప్రజలకి హ్యుమానిటేరియన్ సర్వీస్ యాక్టివిటీస్ మాక్సిమం అందాలి అనే లక్ష్యంతో ఇక్కడ భీమవరంలో కూడా 3 కోట్లతో ఒక కాంపోనెంట్ బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఇప్పటి వరకు కూడా రీప్లేస్మెంట్ డోనర్ అన్నది లేకుండా వచ్చిన వారికి రక్తం అవసరం ఉన్న వారికి వెంటనే రక్తం ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వరదల సమయంలో నరసాపురంలో ఒక 2000 కుటుంబాలకి డ్రై రేషన్ ఇవ్వటం కానీ, అనాథ ఆశ్రమాల్లో ఉన్నటువంటి పిల్లలకి కంటి చికిత్సలు చేయించడం కానీ, కంటి అద్దాలు ఉచితంగా ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు చేయడం సందర్భంగా 2022-23 సంవత్సరానికి గవర్నర్ గారి ద్వారా బెస్ట్ డిస్ట్రిక్ట్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. సో ఈ సంవత్సరం రెడ్ క్రాస్ కి చాలా మంచి సంవత్సరం, ఎందుకంటే మే నెలలో కలెక్టర్ గారికి గవర్నర్ గోల్డ్ మెడల్ వచ్చింది, జూన్ నెలలో తణుకు బ్లడ్ సెంటర్ కి బెస్ట్ బ్లడ్ సెంటర్ అవార్డు వచ్చింది. ఇప్పుడు కేవలం మనకి బెస్ట్ డిస్ట్రిక్ట్ అవార్డు అనే కాకుండా
2022-23 సంవత్సరానికి ఒక 6గురికి రెడ్ క్రాస్ కు సహాయం చేసినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చినట్టయితే దాంట్లో 3 ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్, డిఆర్డిఏ ఆఫీసర్ అండ్ డిఈఓ 3కి కూడా నిన్న గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం జరిగింది. సో ఇది కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ కమిటీ అందరి ఆధ్వర్యంలో మేము ఓన్లీ కార్యక్రమాలు అమలు చేస్తాం, కానీ దీనికి సహాయం చేసేది జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా. విజ్ఞాన వేదిక ద్వారా రామసాయి గారు కూడా ఇప్పటికప్పుడు మాకు సహాయం చేస్తూ ట్రీ ప్లాంటేషన్ లో కానీ ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా, రక్తదాతలను తీసుకురావడం కానీ చేస్తున్నారు. సో ఇది రెడ్ క్రాస్ కి దగ్గర గౌరవం కాకుండా జిల్లా ప్రజలందరికీ, దీనికి సహాయం చేసే ప్రజలందరికీ దగ్గర గౌరవం. ఈ ప్రాంతంలో ఎక్కడ లేని సమయంలో రాయనంలో మరి ప్రభుత్వం ఈ విధంగా రెడ్ క్రాస్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భీమవరం పట్టణంలో మనందరికీ చాలా సౌలభ్యంగా ఉంది. ఎందువల్లంటే బ్లడ్ కావాలంటే అనేక వరకు ఎక్కడికి వెళ్ళవచ్చు. ఈ నేపథ్యంలో భీమవరంలో మరి కలెక్టర్ విశాంతి గారు అయితే ఇవాళ ఉన్నటువంటి కలెక్టర్ గారు చంద్రబాబు నాగరాణి గారు మొట్టమొదటి అవార్డు మరి రెడ్ క్రాస్ ద్వారా గవర్నమెంట్ చేతికి మనిషి చంద్రబాబు నాగరాణి కొడుకు. మరి నాగరాణి గారు సర్వీసెస్ మనకు తెలుసు. రెడ్ క్రాస్ పరంగా కాకపోయినా సామాజిక పరంగా బోర్డు కార్యక్రమాలు చేస్తున్నారు. మన రాంభద్రరాజు గారు దీనికి చైర్మన్ గా ఉంటున్నారు, కలెక్టర్ గారు దానికి ప్రెసిడెంట్. అంచేత జిల్లాలో ఇటువంటి కేంద్రం నడిపిస్తున్నటువంటి శివరాంభద్రరాజు గారికి, కలెక్టర్ గారికి వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న చర్యల విషయంలో ప్రభుత్వం రెడ్ క్రాస్ కి గవర్నర్ గారి చేతుల మీదుగా కొంతమంది ఎంపిక చేయడం జరిగింది. దానిలో రెడ్ క్రాస్ అవార్డుల్లో మన భీమవరం సంబంధించిన జిల్లా అధ్యక్షులు శ్రీ రాంభద్రరాజు గారికి ఇలా అవార్డు వచ్చింది. ఈ క్రెడిట్ గోస్ టు కలెక్టర్ అని చెప్తాను. ఆవిడ ప్రోత్సాహం వల్ల, ఈయన ముందుకెళ్ళడం వల్ల, మీ అందరూ స్టూడెంట్స్ మాకు సహకరించడం వల్ల ఈ అవార్డు వచ్చాయి. అటువంటి రాంభద్రరాజు గారు ఈ చైర్మన్ గా అవార్డు పొందడం అనేది మన భీమవరం కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రానికి కాదు, రెడ్ క్రాస్ అనేది దేశం అంతా. అటువంటి గర్వకారణమైన రాంభద్రరాజు గారికి అవార్డు రావడం ప్రత్యేకించి. ఆకివీడు దత్తక్షేత్రంలో ఆషాఢమాసం గురు పౌర్ణమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, అనగాష్టమి వ్రతం, కుంకుమ పూజలు, లోక కళ్యాణార్థం కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టీ ఖమ్మంపాటి త్రినాథ కృష్ణమూర్తి మాట్లాడుతూ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో పిఠాపురంలో 2 నెలల పాటు చాతుర్మాస దీక్ష నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భక్తులంతా ఈ దీక్షలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టీలు, మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. దత్తపీఠాధీశ్వరులు నాదబ్రహ్మ, యోగ బ్రహ్మ, మానస బ్రహ్మ శ్రీ 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 గణపతి సత్యానంద స్వామిజీ వారి దివ్య చరణార విందంలో 100,000 కోటి నమస్కారాలు చేసుకుంటూ మా దత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస పరివాచక ఆచార్యవర్య శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారికి 100 కోటి నమస్కారాలు చేసుకుంటూ ఇవాళ మహోన్నతమైన గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని అంటారు. ఆ వ్యాస మహర్షి మనకి గురువు, ఆది గురువు అందరికీ కూడా. ఆది గురువు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు దేవాలయమైన ఆకివీడు దత్తక్షేత్రంలో ఈరోజు గురు పౌర్ణిమ కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యంగా దాతల సహకారంతో నరహరి తీర్థ స్వామి వారు అంటే పరమ గురువు, పరమేష్ఠ గురువులైన నరహరి తీర్థ స్వామీజీ వారు జయలక్ష్మి జగన్మాతల యొక్క కళ్యాణం, లీలా కళ్యాణాన్ని ప్రారంభించుకుంటూ దత్త హోమము, సహస్రనామార్చితుడు కుంకుమ పూజ జయలక్ష్మి జగన్మాతకు, అలాగే దత్తాత్రేయుడికి, అనగాదేవికి పూరాభిషేకం చేసుకుంటున్నాం. ఈ రోజు దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. 22వ చాతుర్మాస దీక్ష ప్రతి స్వామీజీలు మన దేశంలో ఎక్కడున్నా కూడా ఈ 2 ఆషాఢ పౌర్ణమి దగ్గర నుంచి మళ్ళీ 2 నెలల పాటు చాతుర్మాస దీక్ష చెయ్యాలి. అందులో భాగంగా మా దత్తపీఠ ఉత్తరాధికారి పరమహంస పరివాచక ఆచార్యవర్య శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారు ఈ రోజు లగాయితూ పిఠాపురంలో 2 నెలల పాటు కొలువు తీరి ఆ యొక్క చాతుర్మాస దీక్ష వ్రత దీక్షని ప్రారంభించుకుంటున్నారు. ఈ రోజు మధ్యలో ఒక వారం 10 రోజులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు కూడా విచ్చేసి అక్కడ పిఠాపురంలో కొలువై ఉంటారు. అందుకని 50 మంది భక్తులు, దత్త భక్తులు అందరూ కూడా ఈ వ్రత దీక్షని ఆచరించడానికి, అలాగే వ్రతాన్ని చూడడానికి పిఠాపురం తరలి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఆకివీడు దత్త క్షేత్ర పక్షాన అందరినీ భక్తులను కోరుకుంటున్నాం.
భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మల్లినేడి సుధాకర్ ఆధ్వర్యంలో బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ గా మల్లినేడి సుధాకర్ ను నియమించారు. మందిరం ప్రధాన అర్చకులు పి నారాయణ శేషకుమార్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేకంగా పుష్పార్చన, హారతి, పల్లకి సేవ నిర్వహిస్తున్నామని, మందిరం నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయిందని, ప్రతి సంవత్సరం సాయిబాబా వారి గురు పౌర్ణమి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కాలనీలో శ్రీ మల్లినేడి సత్యనారాయణ గారి స్మృత్యర్థం వారి కుమార్ శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఈరోజు గురువారంతో కూడినటువంటి గురు పూర్ణిమ. మన గురు పూర్ణిమ ప్రతి సంవత్సరం వస్తుంది కానివ్వండి, ఈ సంవత్సరం ప్రత్యేకంగా గురువారంతో కూడి వస్తుంది. ఎప్పుడో కానీ అరుదుగా రాదు. అటువంటి బాబా గారికి ఇష్టమైన గురువారంతో కూడిన గురు పూర్ణిమ రోజున బాబా వారికి భక్తులు విశేషంగా వేలాదిగా తరలి వచ్చి ఉదయం నుంచి కూడా శ్రీ బాబా వారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఉదయం బాబావారికి 5-15 నిమిషాలకి కాకట హారతి, తదనంతరం మేలుకలుపు సుప్రభాత సేవ, తదనంతరం శ్రీ బాబావారికి సాయి భక్తులు సాయి సేవకుల సమక్షంలో ఆలయ నిర్మాణకర్త అయినటువంటి శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారి ఆధ్వర్యంలో వారి తమ్ముడు గారు అయినటువంటి ఈ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ సుధాకర్ గారి ఆధ్వర్యంలో బాబావారికి గోక్షీరంతో అభిషేక కార్యక్రమం, తదుపరి సహస్రనామ పుష్పార్చన కార్యక్రమం, అలాగే మధ్యాహ్న హారతి కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే తదుపరి సాయంత్రం సంధ్యాహారతి, తదనంతరం 6:30 గంటలకి బాబావారి పల్లకోత్సవం విశేషంగా జరుగుతాయి. కాబట్టి విశేషంగా భక్తులందరూ పాల్గొని శ్రీ సాయినాథుని దర్శించి తీర్థప్రసాద స్వీకరణ తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై సాయిరాం. శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు ఈ ఆలయానికి వెంకట సాయినాథ మందిరానికి అభివృద్ధి కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీకి వారి తమ్ముడు గారు శ్రీ మల్లినేడి సుధాకర్ గారిని చైర్మన్ గా, తదుపరి శ్రీ గంధం వెంకటేశ్వరరావు గారు, శ్రీ సయ్యపుర సూర్యనారాయణరాజు గారు సూర్యబాబు గారిని, శ్రీ గంగాధరం గారిని, మారిశెట్టి రాంప్రసాద్ గారి భార్య లక్ష్మీభారతి గారిని, శ్రీ సారే భాస్కర్ గారి భార్య భాస్కర్ బాబు గారి భార్య నాగలక్ష్మి గారిని అభివృద్ధి కమిటీగా నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి కమిటీ ఈ రోజు నుంచి కూడా ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిమిత్తం ఈ సంవత్సరం నుండి కూడా భక్తుల నుంచి విరాళాల స్వీకరణ జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా కూడా ఆలయ పరంగా బాబా గారికి బాబీ గారే పెడుతూ వస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి నుంచి కూడా ప్రతి గురువారం అన్నదాన నిమిత్తం భక్తులను విరాళాలు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించవలసిన కోరుతూ, కావాలి సహాయ సహకారాలు అందుకుంటే ఈ అభివృద్ధి కమిటీని సంప్రదించవలసిన కోరి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఏజే ప్రసూన అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఆర్ఆర్డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లాస్టిక్ ను నిషేధించాలి, మొక్కలు నాటాలంటూ ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పర్యావరణానికి ముప్పు కలిగించే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఇందుకు అనుగుణంగా మార్పు మన నుంచే మొదలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ కె శ్రీనివాసరావు, యూజీసీ కోఆర్డినేటర్ డాక్టర్ అరవింద స్వామి, లైబ్రేరియన్ డాక్టర్ నరసింహమూర్తి విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ సమాజాన్ని నిర్మించాలి అంటే ముందుగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేయాలి. నేటి ఆధునిక సమాజంలో పొద్దుట లేచిన మొదలు పాలు, టీ, టిఫిన్ ఏదున్నా కూడా ప్లాస్టిక్ బ్యాగుల్లోనే తెచ్చుకోవడం అవుతుంది. అదే పురాతన కాలంలో అయితే కూడా ఒక సంచి పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఈ ప్లాస్టిక్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అంతా కూడా ప్లాస్టిక్ భూతాన్ని మనందరం కూడా కృతనిశ్చయంతో తరమపోతే ఆరోగ్యాల మీద ఇప్పటికే చాలా ఎఫెక్ట్ పడి క్యాన్సర్లు, అలాగే కిడ్నీ వ్యాధులు, అనేక రకాల జంతువులు కూడా మనం చేసే
దుష్పరిమాణం వల్ల ఆవులు అవి కూడా తిని అవి కూడా అనారోగ్య పాలవుతాయి అవుతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. అలాగే చెట్లను పెంచడం ద్వారా ఈ ప్లాస్టిక్ ని నిషేధించడం జరుగుతుంది. అంటే మంచి వాతావరణం ప్లాస్టిక్ భూమిలో అంతరించిపోకుండా ఉంటుంది. దానివల్ల విపరీతమైన చెట్టగాలులు మనం పీల్చడం ద్వారా అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ప్లాస్టిక్ ని నిషేధించి పర్యావరణాన్ని కాపాడాలి అంటే విపరీతంగా మనం చెట్లని ప్రతి విద్యార్థి కూడా వాళ్ళ పుట్టినరోజు లేకపోతే వాళ్ళ మదరు పెళ్లి రోజు గుర్తు పెట్టుకుని ఒక చెట్టుని చదువుకున్న ప్రాంతంగానే మీరు నివసిస్తున్న ప్రాంతాల్లో ఒక చెట్టుని నాటితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఈ విధంగా మనం ప్లాస్టిక్ ని నిషేధించడంలో అందరం కూడా భాగస్వామ్యం. రహిత సమాజం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అనేక పథకాలు పెట్టి ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు చైర్మన్ గా మరి జిల్లాలో ఎక్కడా కూడా ప్లాస్టిక్ లను చేయాలనే కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. మరి నవంబర్ నెల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. మళ్ళీ గవర్నమెంట్ కళాశాలలో వాటిల్లో కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఈ ప్రతి 3వ శనివారం కార్యక్రమం చేయమని చెప్పారు. ఇవాళ ఆర్ఆర్టీఎస్ కళాశాలలో నేను శుభారంభం చేసి మా విద్యార్థులంతా కూడా ప్రతి రోజు దీని మీద ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రమశిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసించాలి. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే అంజిబాబు. ఆషాఢ పూర్ణిమ సందర్భంగా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి శాకంబరి అలంకరణ, శ్రీరాంపురం జగన్మాత కనకదుర్గ అమ్మవారికి సారి సమర్పణ. ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలి. శ్రీ షిరిడి సాయిబాబా రథమందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ నెల 20వ తేదీన భీమవరంలో గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.